ఇవాళ ఏ సర్కారు వచ్చినా కూడా ఏమనుకుంటుంది, పేద ప్రజలు ఏమనుకుంటారు, అరే కొత్త సర్కారు వచ్చింది మాకు ఇల్లు కట్టిస్తారు మమ్మల్ని ఆదుకుంటారు అనుకుంటారు. మీరు కట్టించింది ఏంటిది? బొందలగడ్డ, శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు మీరు కట్టించింది. అది పేదలకు ఇవాళ పోతే గయ్య దర్శనం ఇస్తున్నాయి మీకు. కానీ మీరు మీ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి అయినాడు నేను అనుకున్నా ఇది ప్రజాస్వామ్యం వర్ధిల్లుద్ది, వేలాది మంది అమరవీరుల త్యాగపరం తెలంగాణ వచ్చింది, ఈ తెలంగాణలో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనుకున్నా నేను. కానీ ఎప్పుడైతే గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగిరేసిండో ఆనాడే ఈయన మనసు మారింది అనుకున్నాను నేను. గోల్కొండ కోటకు తెలంగాణ సాయుధ రహితంగా పోరాడడానికి సంబంధం ఉంది. అక్కడ ఎవరైతే పేదలను పీడించబడిరో వాళ్లకు నిటారుగా గోల్కొండ కోట కింద నీ గోరిగడతం కొడుకో అని సంకేతం పంపిన ఉద్యమకారుల చరిత్ర ఇలా గోల్కొండ కోట మీద. కానీ మీరు పోయి గోల్కొండ కోటను జెండా ఎగిరేసారు అంటే మీ మనసులో ఉన్న మాట ఇక్కడ ఉన్న వాళ్ళంతా బానిసలు, ఆ బానిసలు నేను రాజును, నేను వెళ్తా కనుక నాకు ఎదురులేదండి విర్రబీగినరు. కానీ కేసీఆర్ గారు 70,000 పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాలు చదివిన సంగతి జయశ్రెడ్డి గారికి ఎరక. 80,000 10 అటు ఇటు తీరాదే. అయితే 80,000 పుస్తకాలు చదివిన సంగతి జయశ్రెడ్డి గారికి ఎరక. కానీ కేసీఆర్ గారు తన పుస్తకం చదువుకోలే. తన పుస్తకం తను చదువుకోక 2023 నవంబర్ 30 తారీఖు నాడు, డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. అక్కడ కూర్చుని గోవిందమగనం అయిపోయింది. అందుకోసమని మిత్రులారా, ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా ఒక పోరాటం జరిగిందంటే దాని వెనకాల త్యాగాలు ఉంటాయి. ఆ త్యాగాల ఫలితాలు రావాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ పేద ప్రజానికానికి ఉరకమంటే ఉరికినోళ్లకు, కొట్లాడమంటే కొట్లాడేళ్లకు, రాలేమంటే రాలేసిన వాళ్ళకు, నవ్వమంటే నవ్వినోళ్లకు, ఏడమంటే ఏడ్చినోళ్లకు ఎక్కడ ఫలితం దక్కలేదు, కొంతమందికి దక్కింది. ఇలా మీ ఆస్తులని మీ పాస్తులని ఏడకొచ్చినాయి. చెప్పులు సరిగా లేని వాళ్ళు ఇవాళ కోట్లాధిపతులు అయినారు. ఎట్లా అయినా ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? అందుకోసమనే నీళ్ళు లేవు, నిధులు లేవు, నిధులని మీ ఇల్లు చేరాయి, నీళ్ళు మీ పంపదలో చేరాయి, ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? అందుకోసం మిత్రులారా, ఎప్పుడైతే ఇక పార్టీ ఇంకో మాట, అది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? దానికి సమాధానం చెప్పాలి మీరు. బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? ఎప్పుడైతే ఉద్యమ పార్టీగా మీరు బీఆర్ఎస్ని పెట్టుకున్నారో బొందల పడిపోతుంది అప్పుడు అనుకున్నా. కనుక అది చరిత్ర చెప్తున్న సత్యం.